క్రమశిక్షణ ఇంపార్టెంట్. వాళ్ళ జీవితానికి ఉపయోగపడేది అంటే క్రమశిక్షణ ఉపయోగపడేది. అదేంటి అంటే నేను వీరి దగ్గర కొంత నేర్చుకున్నాను. అది ఎలా నేర్చుకున్నానంటే ఒకసారి టామీ డాక్టర్ గారి మ్యారేజ్ డే. ఆ రోజు బ్రదర్స్ సిస్టర్స్ అంతా కలిసి వాళ్ళు రాసుకున్నటువంటి డబ్బులు తల్లికి తండ్రికి ఎవరికి తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఫంక్షన్ ఏర్పాటు చేసి లాస్ట్ పీరియడ్లో డాడీని మమ్మీ తీసుకొచ్చాను. ఆ సమయంలో మా కుటుంబాన్ని పిలిస్తే నేను ఏం చేశానంటే డాక్టర్ గారు ఏంటి వాళ్ళ అబ్బాయి ఏంటి గణపవాడే ఏంటి అసలు నాకు వాళ్ళ సంబంధం ఉన్నది కదా, నేను ఊరికే ట్రీట్మెంట్ చేయించుకునేవాళ్ళే కానీ పేషెంట్ మాత్రమే కదా, వాళ్ళకి డాక్టర్ సంబంధంలో ఏంటో అని చెప్పాను. తర్వాత ఇంకేంటంటే వాళ్ళతో సర్ప్రైజ్ ఏంటంటే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ తాతయ్య గారికి కూడా అందరికీ పూర్వంలో ఉన్నటువంటి బంధుత్వం మొత్తాన్ని కూడా తీసుకొచ్చారు. బంధుత్వం మొత్తం తెచ్చుకొచ్చారు. డాక్టర్ గారి కాలంలో వచ్చారు. చూసినాక ఇద్దరు బ్రదర్స్ అమ్మాయి ముగ్గురు కలిసిపోయి రిసీవ్ చేసుకుంటే ఏంటి ఇదంతా మీ మ్యారేజ్ ఏంటి ఎప్పుడు ఏంటి సర్ప్రైజ్. అది 25th సెలబ్రేషన్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ అసలు సర్ప్రైజ్. అప్పుడు నేను అంటే తల్లి తండ్రుల్ని ఏ విధంగా ఇంప్రెస్ చేయొచ్చు కాన్సెప్ట్ అది. ఆ కాన్సెప్ట్ నేను కనెక్ట్ అయ్యాను వాళ్ళకి నేను తెలియదు. నేను వాళ్ళకి ఎదురయ్యాను. నేను ఎదురైతే నేను ఎవరు తెలియదు కదా, నేను చూడలేదు. అనుభవించాను. తర్వాత తీసుకెళ్ళవాలి. తర్వాత ఏమైందంటే దాన్ని బట్టి అంటే తల్లిదండ్రులు ఏ విధంగా చూడాలనే కాన్సెప్ట్, ఏ విధంగా తల్లిదండ్రులని చూడండి బాగా చేయండి అని చెప్పేసి మరి చెప్పేటువంటి వాళ్ళే కానీ ఎవరైనా చెప్పేది కానీ తన అనుభవాన్ని ఇలా చేస్తే తల్లిదండ్రులు ఇలా సంతోషిస్తారు అనేటువంటి ఇది ఉండదు. అంటే వీళ్ళ ఉదాహరణ బట్టి మీరు కూడా ఆ విధంగా తల్లిదండ్రుల్ని మీరు ఇంట్రెస్ట్ చేయండి. తల్లిదండ్రులు వాళ్ళ సహాయం కానీ వాళ్ళ ప్రేమ కానీ వాళ్ళ అభిమానం కానీ అన్నీ మొత్తం కూడా మీకు సమకూరుస్తారు. వాళ్ళు తినక పని ఏం చేసినా సరే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకొని బాగా చదివిస్తారు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా సరే మిమ్మల్ని చదివిస్తారు. మామూలుగా ప్రవీణ్ గారు మీకు ఏదో గిఫ్ట్ మనీ ఇచ్చారు. మీకు ఆ గిఫ్ట్ మనీ దానికి ఒక వాల్యూ. దాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు మీరు ఆ గిఫ్ట్ మనీ అంటే మీ సొంత ఖర్చులు ఉపయోగించుకున్నారా లేకుండా అంటే ఇప్పుడు నా సలహా ఏంటంటే ఇచ్చేది ఏంటంటే ఆ గిఫ్ట్ మనీ ఫస్ట్ టైం మీరు తీసుకునేటువంటి గిఫ్ట్ మనీ మీరేం చేస్తారంటే అమ్మకి నాన్నకి బట్టలు కొని అలా అమ్మ నాకు ఇట్లా గిఫ్ట్ మనీ వచ్చింది, ఇది ఫస్ట్ టైం నా బహుమతిగా గుర్తుగా మీకు ఇది ఇస్తున్నా అని చెప్పి మీరు కనుక ఇచ్చేటట్లయితే ఆ గిఫ్ట్ని జీవితంలో ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మిమ్మల్ని మర్చిపోరు. ఆ విధంగా ఉండాలని తల్లిదండ్రుల దగ్గర ఆ విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని మీకు కోరుకుంటూ సెలవు.